హాయ్ గైస్, ఓసీ టీమ్. ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము. మా హీరోయిన్ గారు, నేను డైరెక్టర్ని. సో ఇప్పుడు ఏంటంటే వెరైటీగా మనము ఆ, కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ ఏంటంటే మనోడు హైదరాబాదోడే కానీ తమిళోడు అని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు. హరీష్ సెల్వా అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడే. ఇది ఏంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట. సో కుమారి ఆంటీకి తెలియదు తమిళోడు అని చెప్పాము. సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఆంటీ, బాగున్నారా? బాగున్నా. ఎలా అంటే మా హీరోయిన్, ఓటీ మూవీ హీరోయిన్. అబ్బాయికి తెలుగు రాదు. అదే చెప్పాను ఆల్రెడీ, తెలుగు రాదని. సార్ బ్యాగు ఉకర పన్నింగ్ సార్, సార్ 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 ఏంటి సార్ అది? ఉకర పన్నింగ్, ఉకర పన్నింగ్. హాయ్ హాయ్ హాయ్. మా ఓసీ మూవీ హీరో అండి అండ్ హీరోయిన్. ये मूवी अच्छा प्यार करता తమిళ్ సార్, షీఈస్ టెల్లింగ్ మూవీ గుడ్. मूवी इज वेरी गुड. ఓకే వెళ్దాం, మీకు ఇచ్చాను. ఓకే ఓకే. రోజుకి ఎన్ని వంటలు వండుతారండి? ఇది చికెన్ కర్రీ. ఓకే ఎన్ని 10 కేజీలు సార్, ఉంటుందా? చికెన్ కర్రీ సార్. 100 కేజీసా? వావ్. సార్ వాట్ సార్? పూర అంటే విచ్ ఫ్లేవర్ సార్? సుర్మానా? టాకింగ్ ఇంగ్లీష్ సార్, టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. బ్రింజాల్ సలాడ్. ఓకే ఓకే. ఆ బ్రింజాల్ మన వంకాయ చేస్తారు కదా, వంకాయ. కూర అడుగుతున్నాడు. నాన్ వెజ్. ఓకే. తమిళ హీరో హీరో తమిళనాడు సాంబార్ కూడా సూపర్. సాంబార్ రైస్. ఇవేమో పార్సల్, ఇవి పార్సల్ ఇక్కడే కట్టేసుకుని వెళ్తాం కానీ అక్కడంటే అవ్వదు. మా పిల్లకాయలేమో పార్సల్ కట్టేస్తారు. పిల్లకాయలన్నా హ్మ్? పిల్లకాయలన్నా మేరా కూతురు పాప, ఓకే. మా పాప పాప డాటర్ డాటర్ బేట లోపల ఉన్నారు, ఇంకా లేవలేదు. ఏమో చిన్న బేట చోట చిన్న బేట 3 members. దో నెంబరే కానీ మా ఆడపడుచుకి ఇద్దరు, ఒక పాప ఒక బాబు. మా అక్క వాళ్ళ సిస్టర్, అక్క ఎవరు తంగచ్చ? హస్బెండ్ వాళ్ళ సిస్టర్. హస్బెండ్ కూడా తంగచ్చ. పర్వాలేదు. వీళ్ళేమో మా మరిది వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్. ఓకే. బిడ్డ లెక్క నాకు, బిడ్డ సన్ లెక్క. శ్రీవారన నేమ్ వారు మా బాబ్జీ పేరు. హస్బెండ్ అంటే మేము శ్రీవారు అని పిలుస్తాం. సూపర్. నా హస్బెండ్ నేమ్ అన్నానా? బాబ్జీ. బాబ్జీ. ఏయ్ బాబ్జీ. నా కుమార్ ఆంటీ బాబ్జీ. అప్పుడుదా ఒక టైటిల్ ఫేమస్ కోరికటే. అంకుల్లే మొత్తం, నా వెనకంటే మొత్తం అంకుల్. సూపర్. ఈమె సూపరా నా సూపరా? ఇది సూపర్ ఉంది. సూపర్ ఉంది ఉంది ఉంది. ఇక్కడ ఇంకా బాగుంది, ఎక్కువ బాగుంది. ఏమనాలి అంటే చెప్తా. సూపర్, డబల్ 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 సూపర్. ఇది హీరో అవ్వాలి, ఇది చేయాలి, ఎప్పుడు మనం ఇలాగ ఉండకూడదు, వాళ్ళకిలాగా మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఒక కాన్సెప్ట్, అంతేనా? ஸ்மால் பீப்புள் becoming fake. பெருசா ஒரு ambition இருக்குல்ல, அதான் ஸ்டோரி కదా, అంతేనా? నాకు అర్థమైంది. అలా தமிழ்ல ட்ரை பண்ணுங்க. அதை சொல்லுங்க. తమిళ్ నాకు రాదు కదా. ஏதாவது ట్రై எப்படி இருக்கும்? మీరు చెప్పండి, నేను చెప్తాను. இல்ல நீங்க சொல்லுங்க. ஏன்னா இங்கிலீஷ், ஹிந்தில, தமிழ்ல ஏதாவது. తెలుగు. நோ தெலுங்கு. తమిళ్ ఇదే వచ్చు. போடுறதுக்கு நல்லா இருக்குல்ல. అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. అది ఒక్కటి తప్పితే ఇంకేం రాదు. ரொம்ப டீசர் ரொம்ப நல்லா இருக்கும்னு சொல்லுங்க. ரொம்ப எல்லாரும்
எல்லாருக்கும் ஜூன் 7th தியேட்டர்ல போயிட்டு திయేட்டர்లో పోయితే பார்க்கணும். பார்க்கணும். நம்ம இப்போ என்ன కుక్ பண்ண పోற? మేమా ఎంతమంది అంటే మనము ఎంత అంటే మనం కుక్ చేద్దాం ఇప్పుడు అని అడుగుతున్నా. మనం కుక్ చేద్దాం. తెలుగు சொல்ற. కరివేపాకు, కొత్తిమీర, ఇది ధనియా పత్తా, కొరియండర్, இல்ல இங்கிலீஷ்ல கொரியண்டர், தமிழ்ல తమిళ్లో தமிழ்ல ஏதாவது கொத்த கொருவேப்பாக்கா. కరివేపాకు, కరివేపాకు. ఏ இது மின்ட் தானே? పుదీనా, పుదీనా, பூவிலா என்னது? பூவிலாக்கு పాలక్, பாலக் పాలక్. பாலக் எல்லாம் అన్న మరందటారు సేమ్ డైలాగ్స్. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఓకే. హీరో ఇస్ వెరీ గుడ్. దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. సో గుడ్, సూపర్, డబల్ సూపర్, ఓకే సూపర్ సూపర్. ఓకే. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ గుడ్. థాంక్యూ ம், ம். நீங்க சொல்லுங்க தமிழ்ல. ரொம்ப సూపర్, பரவாயில்ல ட்ரை பண்ணுங்க, ஏதாவது சொல்லுங்க, பரவாயில்ல ட்ரை பண்ணுங்க. సూపర్, సూపరా? సూపర్. క్యారెక్టర్ లో 100% ఇన్వాల్వ్. சொல்லுங்க. சரி. అది అచ్చే అని చెప్పడానికి ఏమని చెప్పాలి? తమిళ్ தமிழ் நல்லா சொல்லுங்க. నల్ల, ஆ, నల్ల, ரொம்ப நல்லானா మోర్ గుడ్, రొంబ నల్ల అంటే బాగా ఎక్కువ. ఎక్కువ. రొంబ నల్ల 100% నల్ల இருக்கும். இருக்கும் ம். இருக்கும் ம். இருக்குது. இருக்கு. இருக்கும்னா పాస్ట్ టెన్స్. இருக்கும்னா పాస్ట్ టెన్స్. இருக்குதுன்னா இப்போ ప్రెజెంట్. అది ఇప్పుడు జరిగేది ఇరుకుదన్న. இருக்குது. ఇరుక్కుపోయి కానీ బాగా అంటే కానీ బాగా మస్తు చేస్తారు. కష్టంగా ఉంది నాకు. అప్పుడప్పుడు కోపం వచ్చిందంటే ఏం చేస్తా అంటే పెట్టేస్తాను. అరే ఎదవా, ఎదవా ఇస్ గుడ్ పర్సన్ సార్ అంటే మంచోడు అని చెప్తున్నా. ఎదవా గుడ్ పర్సన్ సార్. గుడ్ పర్సన్. ఇవో ఆల్సో నల్ల ఎదవా. నల్ల గుడ్ పర్సన్. నల్ల ఎదవా. నల్ల ఎదవా. అప్పుడప్పుడు ఇనకపోతే తెలుపులది తెలుసా. అయ్యో పాపం, అయ్యో పాపం. నల్ల ఎదవా. నల్ల ఎదవా. No sir, I'm not. I'm Good very, person. I'm very bad person. I'm not. You scolding me. No, No. sir. సచ్చినోడు ఎక్సలెంట్ పర్సన్. Excellent. ఇవ సచ్చినోది. సచ్చినోది. ఇవ సచ్చినోది. సచ్చింది సచ్చినోది. The scolding no. Scolding no. No, no, no. So- Sachin is excellent person. Good, excellent person. ఇవ ரொம்ப సచ్చినోది. సచ్చినోది 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 ரொம்ப సచ్చినోది ఇవ. హీరోయిన్ దా ரொம்ப நல்ல సచ్చినోది. నార్మల్ సచ్చినోది இல்ல. ரொம்ப ரொம்ப நல்ல సచ్చినోది. అదా. ఎదవా. కట్ సార్. సార్, ఎదవా కట్ సార్. நம்ம நல்ல ఎదవా. కట్ பண்ணுங்க. కట్ பண்ணுங்க. తమిళ్లో ఏం హీరో చూస్తావు? కొంచెం కొంచెం నాకా తమిళ్లో. తమిళ్లో రజనీకాంత్ గారు ఏ మూవీ అయినా భాష కూడా అంతే. ఆ. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటూ అసలు నిజంగా చాలా తమిళ్లో టైం. సార్, ఒక్కసారి చెప్పు. நான் ஒரு மாட்டி சொன்னா 100 மாட்டி சொன்னா. ముచ్చి మరుస్తున్నా 100 మరుస్తున్నా. సార్, எல்லாம் சொன்னா சொன்னா சொன்னா. అంతేనా? కరెక్ట్ సార్. 100 మాట. 100 మాట. மூவில ஒரு மேனரிசம் இருக்கு. நீங்க பண்றியா? తెలుగులో சொல்லுங்க. ఇందులో ఒక మా మూవీలో మ్యానరిజం అని ఉంటుంది. మీరు చెయ్యండి, చేసి అవునా? సరే. சீரியஸ் நோட நல்லா இருக்கும். భయపడిపోతారు. இல்ல 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 நார்மலா கொஞ்சம் சீரியஸா போட்டு தினம்மா பஞ்சத் அந்த மாதிரி சொல்லணும். అంటే దినమ్మ బెంచత్ అన్న ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే తెలుగులో? దీని అమ్మ పాంచన్ పర్సన్ ని మనము నీ పాంచన్ అయితే అంటాం కదా. అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అదనమాట. నీ అమ్మ బ్యాంచెత్ అనేది ఇది ఒక మేనరిజం. బెంచత్. మీరు చేయండి. మీ స్టైల్. నీలానే చెప్పాలా? Same. రైట్, యు ఆర్ గుడ్ యాక్టింగ్. చెప్పండి. நீங்க நல்லா ஆக்ட் பண்றீங்க. నాన్న దీని అమ్మ బ్యాంచెత్. కెమెరా చెప్పు. కెమెరా.
దీనమ్మ బంచన్. అది సూపర్. అంటే ఓసి అంటే ఏమనుకుంటున్నారు? ఓసి బాగుంది కానీ దీని వెనక అదే మూవీ ఒకటే చూస్తారు ఎవరైనా సరే, ఎంజాయ్ చేస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియవు. సో నేను ఆ కష్టాలు ఏంటనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సార్ మరి నాకు చెప్తారా? సార్ మీరేమంటారు? ಇಲ್ಲ ನೀ ಡೈರೆಕ್ಟರ್ ಕ್ವಶನ್. అంటే చాలా కష్టాలు పడ్డారు మేడం. ఇప్పుడు మన ఉస్మానియా సిటీ మన ఓయూ కాలేజ్ ఉంది, ఆ బస్తీ లోపలనే తీస్తాం అన్నమాట. మొత్తం స్లమ్ లోనే మొత్తం షూటింగ్ అంతా. ఇంకొకటి ఇప్పుడు డంప్ యార్డ్ ఉంటాయి, ఆ డంప్ యార్డ్ లో వీళ్ళిద్దరిని నిలబెట్టి ఒక సీన్ చేస్తాం అనమాట. పొద్దున్న నుంచి రాత్రి అది నరకం చేసినాం అసలు. అంటే ఆ డంప్ యార్డ్ లో స్మెల్ వస్తుంటది కదా, అది కెమెరా చెత్త పడేస్తారు, ఆ ప్లేస్ లో చేస్తాం. ఓసీకి మీరు ఫుల్ ఫామ్ అని అనుకుంటున్నారు? ఓసికి ఓసి అసలు ఓసి అంటే లేని వాళ్ళనా? సినిమా చూస్తే అర్థం ఓసీ ఏంది అనేది రివీల్ అవుతుంది అనమాట. అది అంటే లేని ఇదిలో నుంచి వచ్చింది కదా ఓసి అంటే. లేని ఇందులో నుంచి అనాథలు. ఆ, సో మనం మన గట్టి సంకల్పంతో ఆ, ఏదైనా సాధిద్దామని ముందుకెళ్తే ఉమ్, ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా పైకి వస్తానని సినిమా అన్నమాట. ఇప్పుడు మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసి వదిలేస్తారు, ఇంకొంతమంది నెలలు చేస్తారు, ఇంకొంతమంది సంవత్సరాలు చేస్తారు. బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొని ఉంటారు. ఇప్పుడు మీరు 14 సంవత్సరాల నుంచి ఆ హోటల్ పట్టుకున్నారు, ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది. అవును. సో మీలాంటి వాళ్ళే అచీవర్స్ అంటారు అన్నమాట. సో అది మనం సినిమాలో చూస్తాం. 1% ఈజ్ నాట్ గుడ్, ఓకే 2% ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అంటే ఒక నీ లైఫ్ నీ ఒక్క చేతిలో ఉన్నప్పుడు ఐ విల్ టెల్ లైక్ Ah. బాబ్జీ అండ్ కుమార్ ఆంటీ సక్సెస్ మీ అది బాబ్జీ and కుమార్ ఆంటీ హార్డ్ వర్క్. కుమారి అంటే ఓన్లీ ఒక పొలం పని చేసుకునే ఒక పేదింటి మహిళ. ఒక బాబ్జీ అంకుల్ ఫార్మర్, బాబ్జీ అంకుల్ ఈజ్ పెద్దరాయుడు. డ్రైవర్. ये बाबजी इज कुमारी आंटी दोनों को इदेना బిఫోర్ మ్యారేజ్ లవ్ లవ్ మ్యారేజ్ वन साइड लव వన్ సైడ్ లవ్. अंकल. ఓకే బిఫోర్ మ్యారేజ్ లవ్ లవ్ మ్యారేజ్ కుమార్ ఆంటీ లవ్ మ్యారేజ్ अंकल अंकल అంకుల్ లవ్స్ కుమారి ఆంటీ. మా హీరో సార్ అండ్ మా డైరెక్టర్ గారు చాలా పెద్ద కేక్ తెచ్చారు. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. కుమార్ ఆంటీ నో మాన్య ఆంటీ. ఓసీ కేక్ ఓసీ కేక్ ఫ్రీగా వచ్చిన కేక్. Enjoy is very good, ఎంజాయ్. cake is not good, enjoy is very good. వావ్ Thank you. సూపర్. ఓన్లీ హీరోయిన్ ఎస్కేప్ హీరో కుమారి ఆంటీ గారు Thank you, aunty. Thank you, thank you. Thank you so much. పర్లే పర్లే. ఇంకా ఎన్నో సినిమాల్లో నీచిటి రావాలి, ఇంకా మంచి ఇంకా బాగా పైకి వెళ్ళాలి. Thank you. యు డిడ్ మీరు సే కూడా. అబౌట్ యాక్టింగ్ ఉమ్, యాక్టింగ్ యాక్టింగ్ ఎలా చేసిందని అడుగుతున్నాడు. దాంట్లో నా డైలాగ్ ఉంది, యాక్టింగ్ గురించి అడుగుతున్నారు మీరు. అసలు No, లేదు, no ఓన్లీ need of- నిల్చున్నారు. నో నీడ్ ఆఫ్ డైలాగ్. డైలాగ్ అవసరం ఏముంటది, ఉత్తగా ఇవి నిలబడ్డప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా, అది చెప్పొచ్చు కదా మరి మీరు. అంతేనా? మరి మీకు అర్థం కావట్లేదు, తెలుగులో చెప్పాలి కదా మీరు. అది తెలుగు వచ్చు, తెలుగు వచ్చా? రెండు నచ్చించింది అప్పుడు చెప్పాలి కదా మీరు. అంటే తెలుగు వచ్చా? అయ్యి బాబురే. కంటిన్యూస్ గా మాట్లాడుతూ నాకు నిజం ఎందుకు చెప్పినావు? అనుకున్నాను. నిజంగా అంటే మీకు తెలుసు. అయ్యో ట్రై చేయాలి. నాకా అది తమిళే, అది తమిళే అది. అయ్యో పాపం నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా. అయ్యో పాపం తెలుగు వస్తే బాగుండు, అంటే అన్ని భాషలు రావాలి, అంటే చదువుకున్న వాళ్ళకి అన్ని భాషలు వస్తాయి కదా. మలయాళం కూడా ధైర్యం ఎందుకు? కానీ కష్టాలు అనేవి అందరూ అయితే ఒకటే. సో మీరు కూడా మంచి విజయం సాధించాలని, ఈ మూవీ కూడా మంచి Thank you very much. సూపర్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ. కుమారి ఆంటీ వాళ్ళ ఇంట్లో
మనం కుమారి గారి చేతిలో పైన తింటున్నాం. అంటే ఇది ఇప్పుడు మనకి ఏది మటన్ కర్రీ. ఇది చికెన్. చికెన్ కర్రీ. ఓకే. హాయ్ నాన్న. జూన్ 7th ఓసీ సినిమా రిలీజ్ అవుతుంది నాన్న. టీజర్ అయితే నేను చూసాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, మూవీని సక్సెస్ చేద్దాం అందరం కలిసి. సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. జూన్ 7th మన దగ్గర ఉన్న థియేటర్ మన దగ్గర ఉన్న థియేటర్స్. కుమారి అంటే Thank సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. Bye. బాయ్ బాయ్.